కూటమి నేతలు హింసాత్మక చర్యలు ఆపకపోతే ప్రజలే తిరగబడతానన్నారు వైఎస్ఆర్సీపీ తూర్పుగోదావరి జిల్లా అధ్యక్షుడు జక్కంపూడి రాజా. ఇళ్లపల్లి వైఎస్ఆర్సీపీ సర్పంచ్ కిడ్నాప్ ప్రయత్నాన్ని తీవ్రంగా ఖండించారు. అనపర్తి ఎమ్మెల్యే రామకృష్ణారెడ్డి అనుచరులే కిడ్నాప్కు యత్నించారని ఆరోపించారు. ఈ మేరకు పార్టీ నేతలు సూర్యనారాయణ రెడ్డి, గూడూరు శ్రీనివాసులతో కలిసి జక్కంపూడి రాజా బాధితుణ్ణి పరామర్శించారు. అనపర్తి నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ దౌర్జన్యాలకి ఓ పరాకాష్ఠగా తయారైంది. ఇప్పటికే కొన్ని వందల ఇన్సిడెంట్లు జరుగుతూ వచ్చినాయి. అయితే స్థానిక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కోఆర్డినేటర్గా ఉన్నటువంటి మాజీ శాసనసభ్యులు డాక్టర్ సత్య సూర్యనారాయణ రెడ్డి గారు మరి శాంతిపరులు కాబట్టి గాంధీ గారు చెప్పినట్టుగా ఇప్పటిదాకా ఏదో ఒక చంప మీద కొడితే ఇంకొక చంప చూపిద్దాం అన్నట్టుగా ఇప్పటిదాకా వేచి చూశారు. కానీ ఇవాళ తిరుగుబాటు అనేటువంటిది ప్రజల్లోంచి మొదలైంది. ఇళ్లపల్లి గ్రామంలో ప్రజలచే ఎన్నుకోబడినటువంటి ఒక సర్పంచ్ని 15 మంది 2 కార్లు వేసుకుని ఇంటి మీదకి వచ్చి ఈడ్చుకుని వెళ్ళి కారులోకి ఎక్కించుకుని చిత్రహింసలు గురి చేయడానికి చేసినటువంటి ప్రయత్నంలో మొత్తం ఊరంతా ఏకమై వచ్చినటువంటి 15 మంది మీద కూడా తిరుగుబాటు అనేటువంటిది మొదలైంది. అందు గురించే ఈవేళ స్పష్టంగా ఒకటే చెప్తా ఉన్నాం, పోలీస్ శాఖకు కానీ లేకపోతే ప్రభుత్వానికి కానీ లా అండ్ ఆర్డర్ని కంట్రోల్ చేయాల్సినటువంటి బాధ్యత మీ మీద ఖచ్చితంగా ఉంది. ఇప్పటిదాకా చాలా ఓపిక పట్టడం, సహనంతో ఎదురు చూసాం. ఇంకా ఇదే కొనసాగితే అనపర్తి నియోజకవర్గంలో కనుక ఇంకొక ఇన్సిడెంట్ కనుక జరిగితే ఈసారి వాళ్ళు మా ఇళ్ళ మీదకి రావడం కాదు, మేమే వేల మందితో వాళ్ళ ఏదైతే స్థానిక శాసనసభ్యులు రామకృష్ణారెడ్డి గారి ఇంటి మీదకి వెళ్ళి మేమేంటో ఈసారి చూపిస్తాం అనేటువంటి మాటను చెప్తా ఉన్నా. రాష్ట్రంలోనే ఎక్కడా లేని విధంగా విధ్వంస కార్యక్రమాలన్నీ కూడా అనపర్తి నియోజకవర్గంలో జరుగుతున్నాయి. ఎవరైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సానుభూతి పరులు ఉన్నారో వాళ్ళ మీద దాడులు చేయడమే కాదు, వాళ్ళ ఇళ్ళు కానీ షాపులు కానీ కూల్చేయడం కూడా చూస్తున్నాం. ఈవేళ బిక్కవోల్లో 2 షాపులు కూడా కూల్చేయడం జరిగింది వైఎస్ఆర్ సానుభూతి పరులని. అంటే ఎక్కడ పోతున్నామో చూడండి. వాళ్ళు రకరకాల వాగ్దానాలు చేసి అధికారంలోకి వచ్చారు. ఆ వాగ్దానాలు అమలు చేయలేక ప్రజల దృష్టిని మరచడానికే వాళ్ళు ఈ రకంగా దాడులు చేస్తూ ఉన్నారు. తప్పుడు హామీలు ఇచ్చి దుష్ప్రచారం చేసి అధికారంలోకి వచ్చిన చంద్రబాబు నాయుడు హామీలు అమలుపరిచే పరిస్థితి లేక ఇలాంటి దాడులు చేస్తున్నాడు. గతంలో కూడా ఈ రాష్ట్ర వ్యాప్తంగా జరిగిన దాడులను ఖండిస్తూ మేము జంతర్ మంతర్ వద్ద ఢిల్లీలో కూడా ధర్నా చేసాం. రాష్ట్రపతికి వినతి పత్రం అందజేసాం. ఈ దాడులు ఇలాగే కొనసాగితే కనుక మేము కూడా చేతులు కట్టుకుని ఉండం, ఉద్యమిస్తాం, బుద్ధి చెప్తాం అని చెప్పి హెచ్చరిస్తున్నాను.